నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆందోళన నియోజకవర్గం మన్నసాగర్ చెరువు కట్టపై అడవిలాలా తలపిస్తున్న రహదారి ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అని గుండె దడలతో ముందుకు సాగుతున్న డ్రైవర్లు. జోగిపేట నుండి దెగ్లూరు, నారాయణగేట్ వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సులకి ముఖ్యమైన రహదారి ఇది. కానీ అన్నసాగర్ చెరువు కట్టపై రోడ్డుపైకి ఇరువైపులా గుంపులుగా పాకిన ముళ్ల పొదల కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం పొదల చాటుగా దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా కూతాడి శంకర్ మహదేవ్ను, ప్రధాన కార్యదర్శిగా కూరాకుల రాజు, కోశాధికారిగా హరీష్, ఉపాధ్యక్షులుగా శ్రీశైలం నియమిస్తూ శంకర్ మహదేవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఉషాకిరణ్ చేతుల మీదుగా జిల్లాలోని 21 మండలాల అధ్యక్షుల నియామకం పూర్తి చేయడం జరిగింది. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్లో సమావేశమైన నాగర్ కర్నూలు జిల్లా నూతన బాడిని కూతాడి శంకర్ మహాదేవ్ అధ్యక్షతన, మరి అదేవిధంగా కూరాకుల రాజు ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా కూరాకుల హరీష్ గారు ట్రెజరర్గా కమిటీ వేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో ఉన్న 21 మండలాల ఎన్టీఎఫ్ ఆర్బీ అనబడే మండల అధ్యక్షులను ఈరోజు దాదాపు 15 మందిని నియమించడం జరిగింది. మిగిలిన మండలాల కార్యక్రమం 2 రోజులు పూర్తవుతుందని తెలియజేస్తున్నాం. ఇందుకు సహకరించిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, మరి అదేవిధంగా నా ఎన్టీఎఫ్ సమాజానికి, నా కుటుంబ సభ్యులందరికీ తాడూరు సింగిల్ విండో చైర్మన్ గా రామచంద్రారెడ్డి నియామకం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు రైతు సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సభకు వేదిక అలంకరించిన పెద్దలు పుష్పుల దామోదర్ రెడ్డి గారు, ఎంపీటీసీ రోహిణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎంపీటీసీ రేణుక మల్లయ్య గారు, పెద్దలు భగవత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ వెంకరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన తాడూరు మండల నాయకులకు, మిత్రులకు, డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలక్షన్ ముందు మన తాడూరు
గోదావరి మండలంలోని రైతులైనా సరే ప్రజలైనా సరే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలని రామచంద్రారెడ్డి గారికి సూచిస్తూ మన ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలని వారికి చెప్తూ ఈ విధంగా రైతులకు పనిచేయాలని సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అభినందిస్తూ ఆర్జీవన్ ఏరియాలోని 11A ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించారని తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి సాలిగామ మల్లి చీతునూరి నరేష్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్జీవన్ ఏరియా ఆసుపత్రికి చేరుకుని గని ప్రమాదంలో మృతి చెందిన ఇజ్జగిరి ప్రతాప్ కుటుంబాన్ని ఓదార్చారు. అనుకోరాని ప్రమాదం ఆయన దానికి ఎమర్జెన్సీ బ్రేక్ సడన్గా మనకు యాక్టివేటర్ అనేది ఆన్ కావాలి. ఆన్ కాలేదు, టన్ను కొట్టుకుంటాం. టన్ను కొట్టుకుంటే మనకు బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా బ్రేక్ వాడను వెహికల్ మీద కూడా 3 to 4 days కంప్లీట్ అది కూడా లేదు. దానికి 3 days కంప్లైంట్ కూడా చేసినాడు. ఎవరికి రెస్పాన్స్ కూడా లేదు. నైట్ షిఫ్ట్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాలని ఐఎఫ్టీయూ తెలంగాణ గోదావరి బొగ్గు కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రమాదాలన్నీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి. కార్మిక సంఘాలుగా మేము పలు దఫాలుగా విన్నవించినప్పటికీ కూడా అవే తప్పులు చేస్తూ కార్మికుల ప్రాణాలని హరిగొంటున్నారు. నిన్న జరిగిన ప్రమాదంలో దానికి కెనోపీ లేదు, ప్రాథమికమైనటువంటి బ్రేక్ సిస్టమ్ కూడా లేదు. అటువంటి ఎల్హెచ్డి కార్మికుడికి అప్పగించి బలవంతంగా పనికి నెట్టివేసి ఆయన ప్రాణం పోవడానికి కారణమైనలు. ఆయన ప్రాణం పోవడానికి కారణమైనటువంటి ఎస్ఓ గారిని, మేనేజర్ గారిని, ఏజెంట్ గారిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఇదే కేసు విషయంలో డీజీఎంఎస్కు రాతపూర్వకంగా మేము ఫిర్యాదు చేయబోతున్నాం. ఈ కింది స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారుల పట్ల కొత్తగా నియామకమైనటువంటి బలరాం గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను గోదావరికని మెయిన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి మంత్రి శ్రీధర్బాబు జన్మదిన కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తండ్రి శ్రీపాదరావు చూపిన బాటలో నడుస్తూ తండ్రి ఆశయాల కోసం పేద బడుగు వెలిగిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ప్రజానాయకుడు మంత్రి శ్రీధర్బాబు అని కొనియాడారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అన్నది పడితే చెప్తాను అన్నదాగా నాలుగు విషయాలకు మనం ఆడిపోయేటట్టు ముస్తఫా పెట్టుకో నమస్తే గబూర్ కింద పెట్టారు గబూర్ బైక్ శ్రీధర్ బాబు గారి నాయకత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వం రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నాయకత్వం రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఓకే విఘ్నేష్ ఓకే మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రి శాసనసభ్యులు గౌరవనీయులు అందరికీ ఆదర్శప్రాయులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి సేవలు ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు కాదు ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి కూడా అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆయనకు ఆ దేవుడు ఆ భగవంతుడు ఆయుడు ఆరోగ్య పెద్దలు ఈ ప్రాంతానికి మన తెలంగాణ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం అలాగే వారి కేక్ కట్ చేసే కార్యక్రమం మన కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వారు మంచి హృదయంతో
శ్రీధర్ బాబు గారి మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే శ్రీధర్ బాబు గారు కూడా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. వారు ఆలస్యం కావడం వల్ల రాలేకపోయారు. మేమే ఈ కార్యక్రమం ఆయురారోగ్యాలతో ఉంచుతూ ఇక్కడి ప్రజల విషయంలో పూర్తి స్థాయిలో వర్యులు మా నాయకులు గౌరవనీయులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు సనా ఫక్రుద్దీన్ గారి ఆధ్వర్యంలో చౌరస్తాలో కేక్ కట్ చేసి వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఒక మచ్చలేని నాయకునిగా ఈ ప్రాంతంలో దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా ఈ ప్రాంతానికి అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి తెలంగాణలోనే పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ గుర్తింపు తీసుకురావాలనే ఆకాంక్షతోటి వారు ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా వారి అడుగుజాడలు నడిచి వారి జన్మదినం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీధర్ బాబు గారు విదేశాలకు వెళ్ళి అక్కడ అనేకమైన పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడి ఒక కార్యక్రమాలు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే కాంక్షతోటి ఈరోజు మళ్ళీ కూడా అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికాకు అందరూ అక్కడ ఏదో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పాలి, ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే ఆకాంక్షతోటి వారు ఈరోజు అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రతినిధులందరితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. వారికి వారి ఆయురారోగ్యాలతో ఉండి ఈ ప్రాంతాన్ని ఎల్హెచ్డి వాహనం కింద పడి జేడీకే 11 ఇంక్లైన్ గడి ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ దుర్మరణం చెందారు. జేడీకే 11 ఇంక్లైన్ గడిలో ఎల్హెచ్డి ఆపరేటర్గా పనిచేస్తున్న ఇజ్జగిరి ప్రతాప్ బుధవారం రాత్రి షిఫ్ట్లో 3వ సిమ్ నుండి 4వ సిమ్కు టన్నల్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఎల్హెచ్డి వాహనం అదుపు తప్పడంతో ప్రతాప్ వాహనం కింద పడి మరణించాడు. ప్రతాప్ పార్థివ దేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఉంచగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇతర సంఘాల నాయకులు ప్రతాప్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు. సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ 11 ఇంక్లైన్లో రాత్రి షిఫ్ట్ ఎదురు నిర్వహిస్తున్న ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజగిరి ప్రతాప్ ఎల్హెచ్డి వాహనంతో కోల్ కట్ చేస్తుండగా వాహనం అదుపు తప్పి వాహనం కింద పడి ప్రతాప్ మరణించడం బాధాకరమన్నారు. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలను సరిగ్గా చేపట్టకపోవడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని, టన్నల్ పనులు అంటేనే ప్రమాదకరమైన పనులని, అలాంటి పనులను సంబంధిత సేఫ్టీ ఆఫీసర్ పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉండగా కార్మికుల ఇష్టానుసారంగా వదిలేయడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. ప్రైవేట్ పార్ట్ మీద అయ్యేవరకు లేకపోతే కార్ల మీద అయితే ఏం లాభం ఏరియాలో 11 ఇంక్లైన్లో రాత్రి 1:30కి 3 సిమ్ టన్నులలో ఎల్హెచ్జి ఆపరేటర్ యాక్సిడెంట్లో మరణం జరిగింది. అసలు సింగరేణి కాలనీస్లో గతంలో కూడా ఈ మెషినరీ మీద చేసే కార్మికులు చనిపోవడం, దాని మీద బాధ్యత లేకపోవడం,
దానికి ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ సరిగ్గా వాడకపోవడం, ఆటోమేటిక్ బ్రేకులు లేకపోవడం, ఏ విధమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక్క విషయం మీరు ఆలోచించండి, సింగరేణి కాలనీస్ ప్రొడక్షన్ మీద ఉన్న శ్రద్ధ కార్మికుల జీవితాల మీద వాళ్ళ సేఫ్టీ మీద. అంటే గాలికి మేము చెప్పట్లేదు, నిజాయితీగా నేను చెప్తున్నా. ప్రతి నెల 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు లోపల సేఫ్టీ రివ్యూ చేయకుండా కేవలం ప్రొడక్షన్ రివ్యూ, ఓబీ రివ్యూ, సప్లయర్స్ రివ్యూ, సిఎస్పీల రివ్యూ, అండర్ గ్రౌండ్ మైన్స్ రివ్యూ చేస్తాను. ఏడాది ఈ మొఖాలు ఏ నెలలో అయినా కార్మికుల సేఫ్టీ మీద ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిందండి. ఎందుకు పెట్టలేదు చెప్పండి. అంటే 40,000 మంది కార్మికుల సేఫ్టీ కంటే నీకు బొగ్గే కావాలా, నీకు ఓబీ కాంట్రాక్టరే కావాలా, నీకు సప్లయర్లే కావాలా, నీకు కావాల్సిన అవుట్ సైడర్స్ కావాలా? సింగరేణి కార్మికులు అనేవాళ్ళు చీపెస్ట్ కమోడిటీ. వాళ్ళ జీవితాలు పనికిరాని జీవితాల్లాగా మీకు కనపడుతున్నాయి. యాక్సిడెంట్ అయినాడు కొద్దిగా మాట్లాడతారు, తర్వాత వాళ్ళు పోలీసులు, వాళ్ళు సిబిఐ వాళ్ళు, వాళ్ళు ఈడీలు, కార్మికుల పెత్తనాలు. వాళ్ళ కనీసం మానవుల్లాగా కార్మికులాగా చూడరు. ఈ కార్మికుల వల్లనే బొగ్గొస్తుందని మర్చిపోతారు. 50 మంది జనమేది మన కంపెనీలో. గతంలో 1,16,000 ఉన్నప్పుడు ఒక్క జనమేది ఉండేది. 50 మంది జనమేది. మైనింగ్ వాళ్ళు 35, ఇంజనీరింగ్ వాళ్ళు 33, 13 ఈ విధంగా జనమేది. కానీ కార్మికులను చూసే పరిస్థితి లేదు. ఏదైనా మాట్లాడిపోతే కోపాలు, అందుబాటులో ఉండరు, నైట్ షిఫ్ట్లో అండర్ మీద దిగరు, సేఫ్టీ దీని పాప అనుకోడు, నేనే దిగినట్టు నటిస్తాడు. ఇటువంటి కారణాల వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. ఇంకొకటి, వీళ్ళ జీవితంలో ఒక 10 ఏళ్ల టైం తీసుకుంటాం. ఒక్క రోజున వీళ్ళు సేఫ్టీ మీద మార్క్ వీళ్ళు చేసేదా? అంటే ఏం బాధ్యతున్నట్టు? టోపీ పెట్టుకోవడం ఒకడు, బూట్ వేసుకోవడం ఒకటి, ఇటువంటి పిచ్చి పిచ్చి ఏది చేస్తాడు. అక్కడ ఉండాల్సినట్టు ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ పవర్ పోయినప్పుడు లేదు. ఆ సేఫ్టీ జనం మీద ఒక ముఖం చూసాడా? ఇక్కడ ఉన్న జనం మీద చూసారా? డైరెక్టర్ ఎప్పుడైనా అడిగినారా? దీని విషయంలో ఎవరు విచారించబడలేదు. అంటే ఆయన 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు ఒక్కొక్క ఆఫీసర్ అక్కడ ఉంటే లైక్స్, డిస్లైక్స్, ఇష్టాలు, అయిష్టాలు. ఇష్టం ఉన్నోడి మీద బాగా ప్రేమ చూపించి పని చేయకుండా కాదు, ఇష్టం లేని మీద హరాస్మెంట్. ఈ పరిస్థితి జరుగుతుంది. అందుకొరకు నేను ఒక్కడే మేనేజ్మెంట్కి చెప్తాను, సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే మీరు ఎంత బొగ్గు తెచ్చుకొని పేరు తెచ్చుకున్నా కూడా కార్మికులు ఒకరోజు ఆందోళన చేసి తిరగబడే రోజులు వస్తాయి. దయచేసి అర్థం చేసుకుంటారని. అదేవిధంగా చనిపోయినటువంటి ప్రతాప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వాళ్ళకి రావాల్సినటువంటి వీళ్ళకి ఖచ్చితంగా 4 రోజులు ఇచ్చి వాళ్ళ డిపెండెంట్ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, చట్టబద్ధంగా రావాల్సిన అన్ని ఇచ్చి ₹1 కోటి కూడా వాళ్ళకి పేమెంట్ చేయాలని మేనేజ్మెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. నైట్ షిఫ్ట్లో జీడీకే లెవెనింగ్ లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో 4 సీమ్ నుంచి 3 సీమ్కు కనెక్షన్ చేసే టన్నెల్ పనులలో ఇచ్చగిరి ప్రతాప్ అనే ఆపరేటరు యాక్సిడెంటల్గా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇది మేనేజ్మెంట్ ఫెయిల్యూరు. అక్కడ ఉన్న టన్నెలు ఓపెన్ చేసే పనులలో ఓన్లీ డీలే జరగాలి, సీనియర్ కోల్ కట్టర్స్ ఉండాలి, సీనియర్ సపోర్ట్మెంట్స్ ఉండాలి, సర్వే మజ్దూర్ ఉండాలి. గ్రేడియంట్ను ఎప్పటికప్పుడు కొలుస్తూ గ్రేడియంట్ కొలతల ప్రకారము ఎప్పటికప్పుడు బ్లాస్ట్ అయిన మలువను తీస్తూ బండి ఫీచర్స్, బ్రేకులు కానీ అవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉండే. అక్కడ సర్దార్ లేడు, ఓర్మేన్ లేడు, ఇన్ఛార్జి లేడు. ఓన్లీ కార్మికులకు పని స్థలాన్ని చూపించి విడిచిపెట్టిపోయిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి మన ఈ యొక్క ఎల్హెచ్డి బండి ఎన్ఓపి లేదు, ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ లేకుండా ఇవాళ కార్మికులను పనిలోకి తోచి ఆ పని స్థలాలలో సురక్షితంగా లేనటువంటి మేనేజ్మెంట్ జీడీకే లెవెనింగ్ లైన్లో ఉన్నది. ఇదే పరిస్థితి పునరుద్ధం కాకుండా మేనేజ్మెంట్ మంచి చర్యలు తీసుకోవాలని, ఆ మైండ్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మీద సింగరేణి యాజమాన్యము యాక్షన్ తీసుకోవాలని, ఎంబడే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈ యొక్క కుటుంబానికి రావాల్సినటువంటి థర్మల్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రావాలని, సూటేబుల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ సూటేబుల్ ఎంప్లాయ్మెంట్ మనకు ఇవ్వబడింది. దాని ప్రకారంగా ఇవ్వాలని ఇవాళ ఏఐటీ డిమాండ్ చేస్తూ ఉన్నది.
RG1 మేనేజ్మెంట్ జీడీకే లెవెనింగ్ లైన్లో తరచు యాక్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి. సీరియస్ యాక్సిడెంట్ ఈ నెలలు ఎన్నో ఉన్నాయి. మేము మైన్స్ కమిటీలో సేఫ్టీ కమిటీలో మా కమిటీ సభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు, మినిట్స్లో రాస్తూనే ఉన్నారు. కానీ ఆ సేఫ్టీ కమిటీలో మాట్లాడినటువంటి సేఫ్టీ ఫీచర్స్ సంబంధించినటువంటి ఒక్క పని కూడా ఈరోజు జీడీకే లెవెనింగ్ లైన్ మేనేజ్మెంట్ చేయలేదు. కాబట్టి మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. ఇది మేనేజ్మెంటే పూర్తి బాధ్యత వహించాలి. ఇలాంటి పరిస్థితులు పునరుద్ధం కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా మేనేజ్మెంట్ పైన ఉంది. అక్కడ లైన్ స్టాండ్ ఆఫీసర్లు ఉన్నారు, ఎవరు కూడా పని చేస్తలేరు. 10:30 దిగుతాను, 1 గంటకు ఎక్కుతాను. 35 టన్నులు జేమిటి ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క టన్నులు ఎక్కేస్తాను తప్ప కార్మికులను ఇబ్బంది పెడుతూ కార్మికులు అక్కడ ఉంటే 2 గంటలకు వచ్చినా కానీ 2:30 దాకా మరి జేమిటి నడపకుండా ఇలా కార్మికులను ఇబ్బంది పెట్టే మేనేజ్మెంటే ఉన్నది తప్ప కంపెనీలు ఏవల్ల ఆలోచించి కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికుల ఒక సేఫ్టీ గురించి పట్టించుకున్నట్టు మేనేజ్మెంట్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇలా ఏఐటీసీ తరఫున కార్మిక వర్గం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నదని తెలియపరుస్తా ఉన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇది 94వ హత్య మేనేజ్మెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్. అంటే సేఫ్టీ సమావేశాలు లేవు. రక్షణ అధికారులు రాక్షసుల్లాగా తయారైనరు. రక్షణ చూడవలసిన రక్షణ అధికారి లోపల దిగకుండా లోపల దిగితే కార్మికులు నిలదీసి అడుగుతారని, వర్కింగ్ ప్లేస్లో గాలి లేదు, మిషన్ యంత్రాలు మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేవు అని అడుగుతారని మీద కూర్చుండి రాక్షసుల్లాగా పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్టీ కమిటీ మెంబర్లను నామమాత్రంగా మీటింగ్ అవుతుంది. సేఫ్టీ కమిటీ మెంబర్లకు వాళ్ళు రిపోర్ట్ రాసింది దాని మీద సంతకం పెట్టి పోమని చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. జనరల్ షిఫ్ట్లో చేయవలసిన పని టన్నలింగ్ పని షిఫ్ట్లలో చేయించారు. పని చేసేటప్పుడు ఒక అండర్ మేనేజర్ అక్కడ ఉండాలి. అండర్ మేనేజర్ ఉంటే చూస్తాడు, సేఫ్టీ ఏమున్నదని చూస్తాడు, పని చేస్తాడు. అండర్ మేనేజర్లు మీద ఉంటారు, సేఫ్టీ ఆఫీసర్ మీద ఉంటాడు. ఆ సేఫ్టీ ఆఫీసర్లు యాక్సిడెంట్లు అయితేనేమో దొంగచాటున ప్రైవేట్కు తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలే. కార్మికులు తిరుగుబాటు చేసి చెప్పులతోటి కొట్టలే. కనుక ఇదంతా నడుస్తుంది. కార్మికులు చచ్చిపోయినప్పుడు లబోలిబో మొత్తుకుంటూనే పోతున్నాం. దీంట్లో ఇంకోటి కూడా మా ట్రేడ్ యూనియన్ నాయకులది కూడా తప్పు ఉన్నది. మా కింది స్థాయి సేఫ్టీ కమిటీ మెంబర్లు ఏం చేస్తారు, ఏం మాట్లాడుతున్నారో అడగవలసిన బాధ్యత ఉంది. ఎలాగో ఆఫీసర్లు అడుగుతలేరు. ఆఫీసర్లు సిండికేట్ అయినారు. ఒక యాక్సిడెంట్ అయితే ఆఫీసర్ని ఎట్లా రక్షించాలని చూస్తారు. కానీ కుటుంబాన్ని ఎవరు పోషించేది? ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సింగరేణి మేనేజ్మెంటే బాధ్యత. చెడిపోయిన స్క్రాప్లో పెట్టాల్సిన యంత్రాలతోటి పని చేయించి వయలేషన్ ఉంది, దాంట్లో సేఫ్టీ వయలేషన్ ఉంది. దీంట్లో ప్రధాన నిందితుడు సేఫ్టీ డీజీఎంఎస్ వాళ్ళే. డీజీఎంఎస్ వాళ్లకు డీజీఎంఎస్ వాడు వచ్చి పర్యవేక్షణ చేయాలి. మాటువంటి నాయకులను పిలవాలి, లోపల తీసుకుపోవాలి, ఎక్కడెక్కడ ఏమున్నదో అని అడగాలి. అడగడు. డీజీఎంఎస్ వాడు హైదరాబాద్ నుండి వస్తాడంటే ఇన్నోవా కార్లు, ఏసీ కార్లు ఇచ్చి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్లబ్లలో మంచిగా 25,000 40,000 విస్కీ బాటిల్ దాగిచ్చి అంత బాగానే ఉన్నది పంపిస్తారు. అంత బాగుంటే 94 మంది ఎట్లా తెచ్చిండ్రు? ఇది అడగవలసిన బాధ్యత కార్మిక సంఘాలది కూడా ఉంది. నేను కూడా కావచ్చు. కార్మిక సంఘాలు మేము అప్పుడిప్పుడు లబోలిబో మొత్తుకుంటాను. మొత్తుకుంటే వీళ్ళు ఇట్లనే మొత్తుకుంటారు. కనుక ఇప్పటికైనా సింగరేణి మేనేజ్మెంట్కు చెప్తున్నా నేను, ప్రమాదాలు జరగద్దు. ఫారెన్కు మీరు పోయి వస్తారు. ఫారెన్లో పోయిన బాయిలల్లో 35 సంవత్సరాలలో ఒక్క వేలు చిటికెన వేలు కూడా దెబ్బ తగలే. కానీ ఇక్కడ రోజు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ పర్యవేక్షణ ఏమైంది? కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బాయిలలో ఉన్న ఆఫీసర్లో పనికి ఒక ఆఫీసర్ పెట్టారు. పనికి ఒక్క ఆఫీసర్, సేఫ్టీకి ఒక్కడు, తర్వాత 24-40 మంది ఆఫీసర్లు, ప్రొడక్షన్కి ఒక్కడు, జనరల్షిప్లో ఒక్కడు, ప్రతి ఒక్క దానికి ఆఫీసర్ అందరూ కుప్పగూడి ఏం లేదు గట్టి చట్నీలతో లోపల కూర్చుని పనిచేస్తారు. అంతలో దిగుతారు. 8 దాటిందంటే ప్రతి ఆఫీసర్, మా కార్మికులు చెప్పడం కాదు, ఆఫీసర్ వర్క్ స్పాట్లో ఉండాలి. క్లియరెన్స్ చేసిన తర్వాత బాగున్నదంటేనే కార్మికులు లోపల పంపాలి. అది ఉన్నదా? కనుక ప్రమాదాలు అడగకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇప్పటికైనా నా మిత్ర కార్మిక సంఘం చెప్తున్నా, ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ కమిటీలో అన్ని సంఘాలను పెట్టాలి. పెడితే కాంపిటీషన్ ఉంటుంది. ఒక లీడర్ ఒకటి మాట్లాడుతాడు, ఇంకో లీడర్ ఇంకో విషయం మాట్లాడితే, ఇంకో లీడర్ ఇంకో విషయం మాట్లాడు. అప్పుడు మన దాంట్లో కాబట్టి అబ్బా ఈ ఫలానా లీడర్ ఇది మాట్లాడి నేను ఎందుకు మాట్లాడుతుంది సేఫ్టీ బయటపడుతుంది. కనుక సేఫ్టీ బయటపడతలేదు. అంతే దాచి పెడుతున్నారు. ప్రమాదాలకు గురి అవుతున్నారు. కార్మికులు చేస్తున్నారు. మీద ఉండి మేనేజ్ చేస్తున్నారు. కనుక మనము కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత. ఎవరు ఏమన్నా కూడా మేము హెచ్ఎంఎస్ పరంగా ఏ యాక్సిడెంట్ అయినా కార్మికులను
ఇబ్బంది ఏ బాయిలల్లో కమిటీలు ఏమంటున్నాం, కమిటీలో ఏకపోతే హైకోర్టు నుండి కూడా ఆర్డర్ తీసుకొచ్చి కమిటీలో మనందరూ పెట్టి కార్మికులకు రక్షణకు నిలబెడతాం. ఇప్పుడు ఈ దాంట్లో ఎవరైతే ఆఫీసర్లు మీద బండి ఈ వీళ్ళని లోపల పంపించిన వాళ్ళకి ముందు సస్పెండ్ చేయి. ఇవాళ పేపర్లో చూస్తున్నాం, పోలీస్ ఆఫీసర్లు ఏదైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్లీ ఆ పోలీస్ ఆఫీసర్ని తీసి జీఎంకు రిపోర్ట్ చేయమంటారు. మైన్ మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఆఫీసర్ని తీసి బయట మీదికి పెట్టాలి, పెట్టి ఎంక్వైరీ చేయాలి. ఆఫీసర్ని అక్కడే పెట్టి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు ఎక్కడ వస్తాయి? రోజు మనతోటి పని భయపడి కార్మికుడు ఎవ్వరు చెప్పాడు, చచ్చిపోయినట్టు చచ్చేపా బతికిన గురించి ఎందుకయా అనే విధంగా డైలాగులు కొట్టి బతకడం నేర్చుకున్నాను. బతకడం నేర్చుకుని కాదు, కార్మికులను బతికే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. నిన్న అర్ధరాత్రి 11 ఇంక్లైన్ మైన్ లో జరిగినటువంటి ప్రమాదంలో ఎల్హెచ్డి ఆపరేటర్ ప్రతాప్ గారు మరణించడం జరిగింది. సింగరేణి కార్మికుడు. దాదాపు వరుస ప్రమాదాలతోటి 11 ఇంక్లైన్ లో కనీసం కార్మికులకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో ఏవి కూడా తీసుకోకుండా నిర్లక్ష్యంతో వాళ్ళ అనేక మంది కార్మికులని బలిగొంటా ఉన్నది సింగరేణి అధికారులు. ఇవాళ వారు ఏదైతే దానికి సంబంధించి ఇప్పటికే ప్రమాదం ఉన్నదని చెప్పి కార్మికులు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఆ దృష్టికి తీసుకుపోయిన కార్మికులకే నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఈ ప్రమాదాలన్నిటికీ కూడా అధికారులు కారణమైతా ఉన్నారు. తప్పకుండా దీనికి బాధ్యత వహించిన ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లా అనేక ప్రమాదాలు రెగ్యులర్గా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. కార్మికులు ఇవాళ చనిపోతున్నప్పటికీ యాజమాన్యం ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం నిజంగా శోచనీయంగా భావిస్తూ ఇప్పటికైనా మరి దిగివచ్చి ప్రమాదక చర్యలు తీసుకోవడమే కాకుండా బాధ్యులైన అధికారులపై ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జీడీకే 11 ఇంక్లైన్ గని ప్రమాదంలో మరణించిన జగరి ప్రతాప్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సింగరేణి సి అండ్ ఎండి బలరాం కార్మికుల కుటుంబానికి భరోసా కల్పించారు. జీడీకే 11 ఇంక్లైన్లో రాత్రి షిఫ్ట్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ఎల్హెచ్డి వాహనం కింద పడి చనిపోయిన ఎల్హెచ్డి ఆపరేటర్ జగరి ప్రతాప్ పార్థివ దేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఉంచగా సింగరేణి సి అండ్ ఎండి ఆర్జీవన్ జీఎంతో కలిసి ప్రతాప్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. సార్ ఇది మళ్ళీ మెయింటెనెన్స్ లోపం వల్ల జరిగింది సార్ ఇది సార్ ఒక అబ్బాయికి తెలుగుకుండే పాపం నేనే ఆ సర్టిఫికేట్ డిగ్రీ లేకుంటే అది క్వాలిఫై అవుతుందని చేయించాను. ఎవరు తిరగాల్సిన అవసరం మీరు అందరూ అప్పుడు చెప్పారు కదా, కార్మికులు నాకు అప్పుడు చెప్పారు జీవన పట్టు రావాలి నేనే వాడది కదా గట్టిగా చెప్పు గట్టిగా చెప్పుకోండి గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు
అది అనుకోరాని ప్రమాదం జరిగింది. అనుకోకుండా అయింది. ఆయన నడుపుతున్నాడంట. ట్రైన్ పోయింది జంప్ చేసి ఉన్నాడు కదా. దానికి ఎమర్జెన్సీ బ్రేక్ సడన్గా మనకు యాక్టివేటర్ అనేది ఆన్ కావాలి. ఆన్ కాలేదు. టన్నులు కొడుతున్నారు. టన్నులు కొట్టుకుంటే మనకు బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా బ్రేక్ వాడినప్పుడు అదే మా బ్రేక్ ఫెయిల్ అయినట్టు వెహికల్ మీద కూడా 3 to 4 టైం కంప్లీట్ అది కూడా లేదు. 3 times కంప్లైంట్ కూడా చేసినాడు సార్. ఎవరికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. JDK 11 ఇంక్లైన్లో ప్రమాదం జరగడంతో ఇజగిరి ప్రతాప్ గారు స్వర్గతు గయాలు. సో దానిపైన కొద్దిగా ఎంక్వైరీ చేసి ఎట్లా అయిందనేది వారే ఆపరేట్ చేస్తున్నట్టున్నారు మిషన్, SDR మిషన్ని. సో దానికి జరిగిన ఒక పరిణామాలు కానీ దానికి సంఘటన ఎట్లా జరిగిందో దానిపైన కొద్దిగా విచారణ చేయించేసి వాళ్ళ ఫ్యామిలీకి సూటబుల్ జాబ్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ గ్రాట్యుటీ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక 10-15 రోజుల్లో సెటిల్ అయ్యేట్టు చేస్తాం. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు 55వ జన్మదిన సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి కేశవరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బసంత్ నగర్ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉపాధి హామీ కూలీల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఆధ్వర్యంలో మొదటి ప్రోగ్రాం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అప్రియతమ నాయకులు మంత్రి ముద్దుబిడ్డ శ్రీపాదరావు గారు, కీర్తిశేషులు శ్రీపాదరావు గారి ముద్దుబిడ్డ ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాఖ మంత్రులు, అదేవిధంగా శాసనసభ వివరాల మంత్రివర్యులు
దుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ మహిళలతోని ఈరోజు కేక్ కట్ చేయాలని మా పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు అందరూ రావడం జరిగింది. ఆ శ్రీధర్ బాబు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా దాదాపు 20 సంవత్సరాలుగా పేద ప్రజల కష్టాలను తీరుస్తూ మా మహిళలకు కావాల్సిన 6 గ్యారంటీలని రూపించి రచించి పేద మహిళలకు ఏ కార్యక్రమం చేసినా మహిళలు కాపాడుకుంటారని 6 పథకాలని ఇలా అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో ఆయన చాకచక్యంతో ఇలా 6 గ్యారంటీలను రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా 5 గ్యారంటీలని ఇలా పూర్తి చేసి 6వ గ్యారంటీ కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత పూర్తి చేసే విధంగా ఆలోచన చేస్తున్న సందర్భాన్ని ఇలా మా మహిళలందరూ సంతోషంగా అన్నా మేము కేక్ కటింగ్ దగ్గర మా దగ్గర కూడా రావాలి, సార్ జన్మదిన సందర్భంగా మేము కూడా పాల్గొంటామని చెప్పని అందరూ తెలపడంతో ఇక్కడ రావడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ మంత్రిగా ఇండస్ట్రీ మంత్రిగా దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులతోని ఆల్రెడీ కొత్తగా 100 రోజులు నిండక ముందే ఇలా మన రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చిన ఘనత శ్రీధర్ బాబు గారిది. 30,000 ఉద్యోగాలు 30,500 వరకు ఉద్యోగాలు కూడా నిరుపేదలు తీసుకొచ్చి పేద ప్రజలు ఏదైతే కలలు కన్నారో ప్రతి పేద కుటుంబం ఉద్యోగం వస్తే మా బతుకులు మారుతాయని చెప్పని ఆనాడు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలనే 3 అంశాలతోని ఉద్యమం చేసినటువంటి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఈరోజు జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా శ్రీధర్ బాబు గారి ఆలోచన పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించి 100 రోజులు కాకముందుకే మా కన్నాల గ్రామానికి ఇక్కడ నుంచి ఎలకలపల్లి గోదావరిఖాన్ లింక్ రోడ్గా డబుల్ రోడ్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన మా జిల్లా అధ్యక్షులు మా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు కూడా ఆయనకు తోడుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి చేసే విధంగా అందరం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కార్యకర్తలు ఆనాడు కలలుగన్నారో ఏదైతే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ రావాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఎన్ని కళలు కానీ కష్టపడి పనిచేసిండ్రో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాం, రేపు పనిచేస్తామని ఎన్నో సభల మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఆయన ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని రాజకీయంగా మరింత ఉన్నత పదవులు చేపట్టాలని మా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చి పనిచేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీధర్ బాబు సార్. హ్యాపీ బర్త్డే శ్రీధర్ బాబు, హ్యాపీ బర్త్డే. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలిట్టి దామోదర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రాగినేడు గ్రామంలో వెలిసిన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో వేములవాడ ఆస్థాన పూజారులు అప్పల భీమాశంకర శర్మాచార్యులు ఆలయ అర్చకులు స్వయంభూ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ పూజారి ఇదివరకైతే చూసినా ఎవరైనా చూసినా ఎక్కడో మరి మన బ్రాహ్మణ సంఘాలలో ఎక్కడో చూసిన పుస్తకాలకైతే ఈయన నాన్నగారు మారుతి శర్మ గారని విలేజ్ రామగుండం దేవాలయ పూజారి అన్ని సన్నిహితులు. ఇప్పుడు వీరు పూజారి. నమస్కారం నమస్కారం. ఆ విషయం చదువుకున్నాం మేమంతా కూడా విన్నారా రావడం సంతోషం. చంద్రగిట్ట
స్వామివారి ఇస్తారు స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ అభిషేకం చేసుకుంటాం. ఆనందమేడి బట్టలు ఆనందమేడి చలో ఇంకా ఉన్నారా గ్రామస్తులు? ఓకేనా బాబు? సర్వతో జయమంగళం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తజే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈశ్వర రాగినీటి గ్రామం పెద్దపల్లి మండలం మహాసన్నిధానం ఈశ్వర సన్నిధానం. ఈరోజు చాలా గొప్పనటువంటి పుణ్యకాలం. వైశాఖ మాసం మహాపర్వకాలమందు సాక్షాత్ ఆ బ్రహ్మసూత్రలింగ దర్శన భాగ్యం. ఈయన్నే బాలరాజేశ్వర స్వామి అంటారు. బాలరాజేశ్వర స్వామి అనగా బ్రహ్మసూత్రలింగం. ఇట్టి మద్భాగ్య దర్శన భాగ్యం కొరకై ఈరోజు రావడం జరిగింది. ఈనాడు ఎవరి చేత స్థాపన జరిగిందో ఇలాంటి స్వయంభూ బ్రహ్మసూత్రమైనటువంటి బాలరాజేశ్వర స్వామి యొక్క లింగ దర్శన భాగ్యాన్ని భక్తులను దర్శించుకొని నాగలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుని ఈ గ్రామస్తులు, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క సేవలో గ్రామస్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పాడి పంట పిల్లలు వ్యవహారం అన్నిటిలా శుభాన్ని పొంది స్వామివారి యొక్క బ్రహ్మసూత్రలింగ స్వరూపమైన ఆ బాలరాజేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని స్వామివారి సేవ అందరూ చేసుకొని ఆ తండ్రి అనుగ్రహించేత ఆ నాగలింగేశ్వర స్వామి యొక్క అభిషేక దర్శన భాగ్యాన్ని పొందుతూ సుఖ సంతోషాలతో జీవించాలి. స్వామివారి యొక్క సన్నిధానం రాను రాను అభివృద్ధి పొందుతూ లక్షలాది భక్తులందరూ కూడా వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందే అలాంటి కాలం ఆసన్నం కావాలి. ఇలాంటి గొప్ప యోగవంతమైన ఈ పుణ్యక్షేత్రమందు అందరూ సంతోషంగా జీవించాలి. స్వామివారి యొక్క పరిపూర్ణ సేవలో ఆనందాన్ని పొందాలి ఆశిస్తూ ఓ నమః శివాయ. ఇట్టి రోజున స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్ష వీక్షణతో అందరూ కూడా క్షేమంగా ఉండాలంటే ఆశీర్వదిస్తూ ఓం శివాయ. ఓం ఓం ఓం. పెద్దపల్లి జిల్లాకు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పెద్దపల్లి జిల్లాగా లేదా కాక జి వెంకటస్వామి పెద్దపల్లి జిల్లాగా పేరు పెట్టవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేశ్వర మాట్లాడుతూ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెద్దపల్లి జిల్లాగా లేక కాకా జి వెంకటస్వామి పెద్దపల్లి జిల్లాగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గానికి విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఆశించి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిందో ఆ రాజ్యాంగం విధానంతో పాటు చిన్న రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా మరి పొందుపరిచిన ఆర్థిక విధి ప్రకారం రాష్ట్ర విభజన జరిగింది.
ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన నాయకులు ఏ అంశాన్ని అయితే పొందుపరిచి తీసుకున్నారో ఆ యొక్క నాయకుల్ని మరలడం, వారి ఆశయ సాధనలకు మరి ప్రభుత్వ విధానంలో ఆర్థికంగా చిక్కబడ్డ వర్గాలకు పూర్తిగా స్వేచ్ఛను అందించి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనేది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం యొక్క నిర్ణయం. దాని భాగంగా ఇలా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు మరి కాంగ్రెస్ పార్టీ దళితులకు పూర్తి స్థాయిలో దేశ స్థాయిలో ఎంతో కృషి చేస్తుందని చెప్తున్న తరుణంలో ఈరోజు ఏదైతే దేవతల పేర్లు, ఉద్యమకారుల పేర్లుతో పాటు మరి ఈ జిల్లాలో దళిత సామాజిక వర్గం ఇలా కార్పొరేషన్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒకనాడు పెద్దపల్లి దళిత సామ్రాజ్యం కలిగిన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీని మరి ఈరోజు మేము దళితులకు ఆరాధ్య దైవమైన అంబేద్కర్ గారి పేరు పెద్దపల్లికి పెట్టాలనేది పలుమార్లు గత ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము కోరుతా ఉన్నాం. మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వంలో తీసుకువస్తున్న దానికి నిదర్శనంగా పెద్దపల్లి జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మారాలని, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ సింగరేణి పోర్ట్రేట్ ఏరియాలలో ఖచ్చితంగా పురికిపుచ్చుకోవడానికి దోహదపడాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశ జనాభాలో అధిక శాతం ఉన్న మరి ఆ దళితులు ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న మరి దళితుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. మరి ఈ పెద్దపల్లి జిల్లాలో మరి అంబేద్కర్ గారి పేరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు జిల్లాల పేర్లు మార్చే దిశగా ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటాననే సూచనప్రాయంగా మరి చెప్తా ఉన్నారు. మరి దాన్ని రేపు జూన్ 2వ తారీఖు నాడున మార్పులు చేర్పులు జరిగితే పెద్దపల్లి జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అది ఇట్లా జరగకుంటే మరి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకొని ఖచ్చితంగా ఈ దళితులకు మరి ప్రాధాన్యత ఇచ్చినట్టు పెద్దపల్లి జిల్లాను మరి అంబేద్కర్ జిల్లాను మారడానికి పోస్ట్ కార్డు ఉద్యమం చేపడతామని సాధారణంగా తెలియజేస్తూ మరి దీనికి అన్ని వర్గాల దళిత వర్గాలు ఖచ్చితంగా సహాయ సహకారాలు దళిత ఉనికిని కాపాడుకునే దిశగా అందరూ మరి దీంట్లో భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ భారతదేశానికే దిశ నిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్ 3 ప్రకారము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆరు ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే ఆర్టికల్ 3 ప్రకారము ఈ తెలంగాణ జిల్లాలు తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ అయిందో తెలంగాణ జిల్లాలకు ఏదో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడతారని చెప్పని ఆశించడం జరిగింది. మరి ఏ జిల్లా కూడా ఇక్కడ చేసినటువంటి 33 జిల్లాలలో అనేక జిల్లాలకు దాదాపుగా 7 నుండి 8 జిల్లాలకు వివిధ ఉద్యమకారుల పేరు పెట్టినప్పటికీ, దేవతల పేర్లు పెట్టినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే రాజ్యాంగం ప్రకారము జిల్లాగా ఏర్పడదో మరి దానికి ఏ ఒక్క జిల్లాకు కూడా పేరు పెట్టలేకపోయినారు. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని పెద్దపల్లి జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా లేదా ఈ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి కేంద్ర స్థాయిలో అదేవిధంగా భారతదేశ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ఇక్కడ ఎంపీగా కొనసాగిన కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి కాకా వెంకటస్వామి గారి పేరు ఈ పెద్దపల్లి జిల్లాకు పెట్టవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఏదైతే దళిత వర్గాల కోసం దళితులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా ఎదిగించడం కోసము ఏదైతే ఈ గత ప్రభుత్వము ప్రయత్నం చేయలేదు, మరి ఈ ప్రయత్నంలో కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు పేరు పెట్టడమే కాక బాబాసాహెబ్ అంబేద్కర్ లేదా వెంకటస్వామి గారి పేరు పెట్టడమే కాకుండా దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. మరి వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదిగించడం కోసం ప్రత్యేకమైనటువంటి స్కీములు ఏర్పాటు చేసి వాళ్లకు ఉన్నతులుగా తీర్చిద్దామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పెద్దలు ప్రధానంగా ఈ ఏదైతే అంబేద్కర్ జిల్లా, వెంకటస్వామి జిల్లా కోసమో ఈ రాష్ట్రంలో మంత్రివర్గం ఉన్నటువంటి కీలక మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా అదేవిధంగా ఈ 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
పుస్తకాలను గోడౌన్ నుంచి త్వరితగతిన మండల పాయింట్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పాఠ్య పుస్తకాల గోడౌన్ను స్థానిక సంస్థల కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పరిశీలించారు. ఇక్కడ పోతున్నాం స్కాన్ చేస్తే డేటా వచ్చేస్తుంది. ఈ బుక్ మెటీరియల్ అంతా కూడా అందులో కన్వర్ట్ చేస్తారు. డేటా వస్తుంది. అంటే ఏ సైట్ తీసుకెళ్తుంది? లేదు సైట్ ఒకసారి స్కాన్ చేయగా అందులో టెక్స్ట్ బుక్ అన్ని చాప్టర్ వైజ్ వస్తుంది. ఇది డిస్ప్లే కంటే మనది అడిషనల్ మ్యాటర్ కూడా వస్తుంది సార్. ఫిజిక్స్ కి ఛాలెంజ్ ఫిజిక్స్ లో కాన్సెప్ట్స్ ఈ సోలార్ సిస్టమ్ లాంటివి అటువంటి ఒకసారి చూస్తే ఇది మ్యాథ్స్ ఇస్ ఎనివే అబ్స్ట్రాక్ట్ కదా. ఇప్పుడు ఇది ఐఎఫ్పి ప్యానల్ లింక్ అప్ చేసుకుంటే మనం ఇక్కడ ప్లే అవుతుంది. ఈ క్లాస్ సార్ నేర్పించేటప్పుడు ఎటువంటి టూల్స్ ఉంటే బాగుండేది అనుకుంటున్నారు? మ్యాథమెటిక్స్ లో అయితే మనకి ఈ జామెట్రీ 3D మోడల్స్ ఉన్నాయి సార్. 3D మోడల్స్ ఉన్నాయి. వాటితో హెల్ప్ తీసుకొని మనం రేడియాకి వాల్యూమ్కి ట్రిగనోమెట్రీకి ఇవన్నీ చూస్తున్నాం. మేమైతే పెద్ద అందరూ మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యి వచ్చాం బయట. అదే మనం కాకపోతే దాంట్లో కొన్ని మ్యాథమెటిక్స్ సైన్స్ ల్యాబ్ రెండు కలిపి పెట్టాం సార్ లాస్ట్ ఇయర్. సో మ్యాథమెటిక్స్ టీచర్స్ అంతా కూడా వాళ్ళు కొన్ని మనకి ఇది కూడా ప్లాన్ చేశారు టీఎల్ఎస్ టైప్ లో. సో వాటి ద్వారా కూడా చాలా యూజ్ అయింది. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అవుట్సైడ్ నేర్పించేస్తే కాన్సెప్ట్ అనేది మైండ్ లో అనుకుంటే చాలా ఈజీ. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ కూడా పెట్టారు సార్. మొబైల్ సైన్స్ సెల్ఫ్ ఎగ్జిబిషన్ పెట్టారు. అదే లేదు సార్, పెద్ద 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 చాలా ఉన్నాయి సార్ అందులో. అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి సార్. అన్ని 20 అంటున్నారు. ఐటీకి వెళ్ళాం ఇంకా మ్యాథ్స్ అనేది అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో కాలిపోయిన స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ బర్డూరి లక్ష్మణ్ కుమార్, డిప్యూటీ బాలని రాజేందర్, సిరికొండ మద్నూర్ గ్రామాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఈతవనం గౌడ కులస్తులకు అన్యాయం జరిగిందని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ ఆరోపించారు. మనకి మళ్ళీ ఏం లేదు, తీసుకుందామన లేదు. రైతులు పచ్చడానికి అదే గడ్డి చెప్పాలి కాదు, మోటార్లు కాదు, ఇల్లు కాదు,
ఇదే ఇక్కడ మోటార్లు పైపులు బాబు మోటార్ 60 పైపులు పోయినాయి మోటార్లు ఎక్కడైనా తిరుపతి తెలుసా బ్రైట్ హాస్పిటల్ అవును అలా కొడుకున్నాం. అంటే మనం ఏ రకంగా ఉపాధి కల్పించచ్చు సార్? అంటే ఏమైనా కాంపెన్సేషన్ లెక్క మనం ఇవ్వచ్చా సార్? లేకపోతే ఇవ్వచ్చా? చెట్టుకు కాంపెన్సేషన్ ఇస్తామా లేకపోతే ఎట్లా సార్? చెట్టు గురించి ఎందుకు డిమాండ్ ఇన్సెంటివ్ రాలేదు. ఎవరు డిమాండ్ ఇస్తా రాలేదు. జనరల్గా పల్లెటూరు అంటే కాకపోతే వాళ్ళు ఇంత సాధిస్తున్నారు. కొంచెం ఏంటంటే పెద్ద ఎత్తున భూములు ఖర్చు కానీ కొంచెం వీళ్ళు ఉపాధి ఓలిపోయారు కాబట్టి వీళ్ళకి కూడా సొంతంగా రిపోర్టు ఇప్పుడు ఏంటంటే పొద్దుగా రోజు 500 400 బతికిట్టుండే వేరే ఉపాధి లేదు. వీళ్ళకి కూడా ఏదన్నా బొంగనే చెట్టు ఉండే రాత్రి మనిషిగా పొద్దుగాల పొద్దుగాల జరిపినట్టు అయింది కాబట్టి కొద్దిగా అంటే సొంతంగా కూడా ఉపాధి కలిగే అవకాశం కూడా ఇక్కడ మళ్ళీ ఒకటి ఏం చేయాలి సార్ మనం? ఇక్కడ ఒక డ్రిప్ ఇరిగేషన్, బోరు, మళ్ళీ చెట్లు మరంపు ఎక్కడ మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేయాలి. గుట్టలు ఇవి గుట్టలు ఉన్నాయి కట్టకు పెట్టు అని పెట్టించి కట్ట యొక్క గుట్టకు చెట్టు పెట్టుకోవాలి, సైడ్ కి ఒక బోర్ వేసుకొని డ్రిప్ గవర్నమెంట్ ద్వారా భవిష్యత్తు ఉంటుంది. అది కానీ చెరువు కట్ట కానీ ఈ వాగు చుట్టుపక్కల కినాల్ కూడా పెట్టుకోవచ్చు. 1000 నుంచి 1200 ఈత చెట్లు కాలిపోవడం జరిగింది. దాదాపు మద్నూరు సిరికొండ కలిపి 100 కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది. దీనికి దాదాపు వాళ్లకు రేపు పొద్దుగాల అవి గీసి అమ్ముకునే పరిస్థితి ఉన్న మా గౌడ కులస్తులకు ఈరోజు ఉపాధి లేకుండా జరిగింది. దానికి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారు వచ్చిర్రు. దాన్ని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి వాళ్లకు ఉపాధి కలిగించాలని కోరుకుంటున్నాను. అట్లాగనే సిఐ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సిరికొండ గ్రామ శివారు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి గాను మా సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టమైనది. దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున ఇక్కడ గౌడ్ కుమార్ చెందిన పెద్ద మనుషులు మరియు గ్రంథాలయ చైర్మన్ గారు మరియు మూల శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ విచ్చేసినారు. వాళ్ళ సమక్షంలో మొత్తం లెక్కించాక సుమారు 1000 నుంచి 1200 చెట్లు చెట్లు ఉన్నాయి. దీంట్లో గీతకు వచ్చిన చెట్లు, అదేవిధంగా గీచిన చెట్లు మరి చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. వీటి మీద మేము రిపోర్ట్ రాసేసి సూపరింటెండెంట్ గారి ఆఫీస్ నుంచి పై అధికారులకు నివేదిక పంపడం అవుతుంది. ఏ రకంగా సాయం చేయాలనుకుంటున్నారు వీళ్ళకు? అది ప్రభుత్వం వాళ్ళు ఆ పై అధికారులు ఆ విధంగా సాయం చేస్తారు. అంటే రిపోర్ట్ చేసారు. చెట్లు ఎన్నివేనాయి? ఇప్పుడు 1000 నుంచి 1200 దాకా. వాడే చెట్లు ఎన్ని ఉన్నాయి అందులో? వాడే చెట్లు 40-50 సాగు చేసుకుంటే ఇంకా మళ్ళీ పని చేస్తాయి. ఈరోజు శ్రీకొండ గ్రామంలో బుగ్గారం మండల్ గ్రామంలో గౌడ కులస్తులకు బాధ కలిగే రోజనే చెప్పొచ్చు. నిజంగా కూడా ఎందుకనంటే కులస్తులు కళ్ళు గీసుకొని దానిపైనే ఆధారపడి వాళ్ళ జీవనోపాధారం అంటే రోజు ఇంత ఒక 300-400 రూపాయలు సంపాదించుకొని వాళ్ళు దానిపైనే బతుకుదేరు ఉన్న వాళ్ళు ఇవాళ అన్యాయంగా రోడ్డు మీదకి వచ్చినట్టు అయింది. అయితే ఈ జరగనీకి ఇన్సిడెంట్ కూడా ఎవరో ఒక వ్యక్తులపైన మనం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకనంటే ఇవాళ చేస్తున్న ఇవాళ రైతులందరూ కావచ్చు వాళ్ళందరికీ కూడా తెలుసో తెలియకో తమ మళ్ళా నాట్లు వేసుకోవాలనే ఉద్దేశంతో దాని అంతా కాలబెడితే మరి అది గ్రౌండ్ లెవెల్లో మంచిగా అవుతుందని ఆ మూఢనమ్మకంతో ప్రతి దగ్గర కూడా ఇట్లనే కాల్చుతున్నారు. దయచేసి ఒక్కసారి నేను రైతులకు కూడా కోరుకుంటాను, దయచేసి అదొక మూఢనమ్మకమే తప్ప ఏది కాదు. కానీ మీరు చేసే పని వల్ల ఇలా ఒక గౌడన్నలు రోడ్డు పైనకు వచ్చిండ్రు. మరి ఇక్కడ మద్దునూరే కావచ్చు, ఈ సిరికొండ గ్రామస్తులు ఒక దగ్గర ఒక 150 మంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ ఉపాధే ఇవాళ కళ్ళు అమ్ముకోవడం కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఏం లేకుండా ఒక 1200 చెట్లు ఉన్నాయి, అన్ని కాలిపోయి మరి రేపొద్దున దినానికి వీళ్ళకు బతుకుదెరువు ఎట్లా జరగడం అనేది నిజంగా మాకు కూడా బాధనే అనిపిస్తుంది. మరి ఇంతకుముందే సిఐ గారు కూడా చెప్తున్నారు ఇట్లా మరి దీనిపైన ఉపాధి కోసం సార్తో కూడా మాట్లాడితే ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చే పరంగా సూపరింటెండెంట్ గారితో మాట్లాడతామని కూడా అంటున్నారు. అదొక మాకు ఒక సహాయపడ్డట్టే. అదేవిధంగా ఇంతకుముందు కూడా నాకు తెలిసింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే
మరి లక్ష్మణ్ గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారని చెప్పి తెలిసింది. మరి నేను కూడా వారితో మళ్ళీ ఒకసారి గట్టిగా మాట్లాడి ఇక్కడ మళ్ళీ ఒకసారి బోరింగు, డ్రిప్ ఇరిగేషన్, చెట్లు నాటకం కూడా మరి వారి చేతుల మీదనే ఇక్కడ జరిగేటట్టుగా మరి నేను కూడా వారికి ఒకసారి మళ్ళీ సపరేట్గా మాట్లాడతాను. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ పక్క ఊర్లో ఒక మద్దునూరు గ్రామంలో కూడా ఒక పెద్ద మనుషులు కావాలని చెప్పి బుల్డోజర్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి అవన్నీ కూడా ఈత వనాన్ని, తాటి వనాన్ని అంతా తీసేస్తున్నారు. ఏం పేరేందే? నా పేరు మల్లగౌడ్, గౌడ సంఘ అధ్యక్షుడు. అన్ని చెట్లు గీతుర్రా? గీచిండు. దీంట్లో దాదాపు ఒక 40-50 దాకా గీసేటి ఒకదాని తర్వాత ఒకటి గీసేది. అంటే ఇప్పుడు అయిపోయినాక ఇంకొకటి అట్లా 3 నెలలకు. ఎంతమంది ఉన్నారు గౌండ్లు మీ ఊళ్ళో? ఒక 30 మంది దాకా. 30 మంది ఉన్నారా? ఇక్కడ వనం ఉందా ఇంకా వేరే కాలం? ఊరికి సంబంధించిన వనం అంటే ఇక్కడనే ఇక ఒకసారి ఒక పక్క దిక్కు ఇట్లా తీసుకుంటున్నాడు. కానీ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ అండి. మొత్తం ఏంది ఇక అసలు మీకు మీ ఊరికి ఉన్న వనం ఇదే ఇక ఎంత వనం ఇది ఇక ఎటువంటి చివరి ఎక్కడ అది లెక్క రాదు. ఎక్కువ అయితే ఏమడుతున్నారు ప్రభుత్వాన్ని? ఏమడుతున్నాం మాకు ఇదే చెప్పింది. మరి మాకు సాయం మాకు 2 ఎకరాల భూమి అయితే అప్పుడెప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కేటాయించారు. అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. దాన్ని మాకు చేస్తే దాంట్లో జాగా మీకు ఇస్తే వనం పెట్టుకొని మీరు వనం పెంచుకొని మీరు అక్కడ గీసుకుంటారా? ఈ కర్మ రాకుండా ఇటువంటి బాధలు రాకుండా చేసుకుంటారు. ఈ పట్ట భూములు ఎప్పుడో లేదో జాగా ఈ పెడితే బాగుంటారు. మీరు చూపెడితే బాగుండు గవర్నమెంట్ కడుతున్నాను. మీకు కేటాయించిన జాగాను మాకు ఇస్తే బాగుండని మీరు అంటారు. అది వాళ్ళు ఏమంటారు అంటే పొలం మీదే కదా, మీరు తప్ప వేరే వాళ్ళు పెడతారంటే మేము ట్రాక్టర్ అయితే ఆ రోజు నడిపించిన ఆయన ఎవరైతే బద్దపల్లి బాపయ్య ఇంకా వాళ్ళ 3 అన్నదమ్ములు. అది బద్దపల్లి బాపయ్య, బద్దపల్లి ఓదేలు, బద్దపల్లి రెడ్డి అంటారు. ట్యాబ్లెట్ తీసుకొని పోయింది. మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వరన్నాక వెంటనే అంటే మేము పోయినాం మధ్యాహ్నం కంప్లైంట్ తీసుకొచ్చాం సార్. మరి ఈరోజు ఎంక్వైరీ కత్తా అన్నాడు. మరి విషయం ఏంటనే ఇంకా వచ్చిపోతున్నారేమో అప్పుడు ఏం చేశారు కాబట్టి సార్ మనకి పొలాలు అప్పుడు ఇదేం లేకుండే. పొలం తర్వాత అనుకుని ఇక్కడ పేపర్ ఉందా? పేపర్ ఉన్నదా? అయితే మన వాళ్ళు కొద్దిగా అసలు ఏంటంటే అప్పుడు మన ఆయన ఆన్లైన్ చేయించలేదు. ప్రతి దగ్గర గదిలో పాడైంది. మనం ఇప్పుడు బాధపడుతున్నాము. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగింది. అప్పుడు ఇచ్చేటోడు ఇస్తలేదు. వేరే కొంతమంది ఆక్యుపై చేసి అయినా సరే మనకు జాగున్నది. ఇంకా సార్ 2 వ్యాన్లు నడుతుండే హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళి మధునూరు నుండి. మనం గౌడ్స్ తీసుకోగా వాళ్ళు 2 వ్యాన్ల కళ్ళు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి 2 వ్యాన్ల కళ్ళు ఉండవద్దు హైదరాబాద్. అంత మంచి వనం ఉంటాయి. మొత్తం తాగిస్తే చేసుకుంటే మనోళ్ళు అవుతారా? మనల్లో మళ్ళీ రిటర్న్ వచ్చి బొంబాయి ఇప్పుడు ఈ రోజు గత్యంతరం లేకపోతున్నారు. కానీ సార్ మనకి గిట్ట మంచిగా ఉంటే ఇప్పుడు నీరా ప్రాజెక్ట్ కానీ ఇంకా కొన్ని కానీ ఇప్పుడు మళ్ళీ జనం కూడా న్యాచురల్ గా తెలంగాణ ఇష్టపడుతున్నారు కాబట్టి మనకు చెట్లు ఉంటే ఖచ్చితంగా మనకు ఉపాధి అవుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.